ఆళ్ల నాని అంటే ఏలూరు రాజకీయాలకు పర్యాయపదం. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో తన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధిష్టానం కూడా ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ స్థానిక టీడీపీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆళ్ల నాని గతంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారు అంటూ టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ కూడా ఈ చేరికను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, ఆళ్ల నాని టీడీపీలో చేరితే కొంతమంది స్థానిక టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలు ఏలూరు రాజకీయాలను మళ్లీ వేడెక్కించాయి. ఆళ్ల నాని అంటే ఏలూరు రాజకీయాలకు పర్యాయపదం. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో తన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధిష్టానం కూడా ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ స్థానిక టీడీపీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆళ్ల నాని గతంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారు అంటూ టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ కూడా ఈ చేరికను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, ఆళ్ల నాని టీడీపీలో చేరితే కొంతమంది స్థానిక టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలు ఏలూరు రాజకీయాలను మళ్లీ వేడెక్కించాయి.